బేసిక్ గా ఫాస్ట్ ఫుడ్స్ తినడం, అంటే మోడర్న్ లైఫ్ స్టైల్ చేంజెస్, లేట్ నైట్స్ పడుకోవడం, స్క్రీన్స్ చూడటం, టూ టైం వర్క్ చేయటం, ఇలాంటివన్నీ మోడర్న్ గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వచ్చాయి. సో దీని వల్ల ఫర్టిలిటీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మెన్ వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళ ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేయడం వలన వాళ్ళ స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గుతుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ట్రూ ఫ్యాక్టర్. ఈవెన్ క్లినికల్ స్టడీస్ అయినాయి. సో మెన్ సాఫ్ట్వేర్ ఎవరైతే ఎక్కువ వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళ ఒళ్ళో పెట్టుకుని చేస్తారో వాళ్ళ స్పెర్మ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ట్రెడిషనల్ పద్ధతులు బెస్ట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. ఇదే ఊరికనే చెప్పలేదు మన పెద్దలు. ఎప్పుడైతే మనం మంచిగా పడుకుంటామో డెఫినెట్ గా మన బాడీలో రిపేర్ ప్రాసెస్ అన్నది చక్కగా జరిగి మన థింకింగ్ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని వల్ల యాక్చువల్ గా మన హార్మోన్స్ అన్ని కూడా మంచిగా వెల్ రెగ్యులేటెడ్ గా ఉండి మన ఫర్టిలిటీని చాలా పాజిటివ్ గా ఎన్హాన్స్ చేస్తారు. ఎప్పుడైతే మందులు తాగడానికి అలవాటు పడి, స్మోకింగ్ అలవాటు పడి, బ్యాడ్ హ్యాబిట్స్, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ ఉన్న ఖచ్చితంగా ఫర్టిలిటీ మాట దేవుడారు. ముందు మీ హెల్త్ నాశనం.